తండ్రి గారు ఆ పాప చాలా డిస్టర్బ్ చేస్తుందని ఆ పాపకి ఒక పజిల్ ఇచ్చాడు. ఒక పజిల్ తెలుసు కదా మీకు. పజిల్ అంటే అన్ని ఒక్కొక్క ఒక దిక్కుని పెట్టాలి. ఒక పజిల్ ఇచ్చాడు. ఆ పజిల్ తీసుకుని నాన్నన్నాడు, అమ్మ నువ్వు వెళ్ళి ఈ పజిల్ కంప్లీట్ చేసి నువ్వు తీసుకురా అన్నాడు. అలాగే డాడీ అని చెప్పి ఆ పజిల్ తీసుకోవాలి. సో చాలా ఇంట్రెస్ట్గా పాప వెళ్ళి ఆ పజిల్ చేస్తుంది. నాన్న అనుకున్నాడు, ఈ అమ్మాయి ఇంకా త్వరగా రాదులే, టైం పడుతుంది అనుకున్నాడు. ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది. నాన్న అయిపోయింది, టెటలైస్టై అన్నాడు. అది టెటలైస్టై ఫినిష్డ్ అయిపోయిందా, ఇంత త్వరగా నువ్వు కంప్లీట్ చేసావా, ఏది ఇలా చూపించాడు మాట. యాక్చువల్గా నాన్న ఏమి ఇచ్చాడంటే ఒక మ్యాప్ మాట, అంటే గ్లోబ్ మ్యాప్ అంతా పెట్టాలి. అంటే అమెరికా, ఇండియా అన్ని ఒక్కొక్క పొజిషన్లో పెట్టాలి. అది మనకి ఇస్తే మనం చేయగలమండి? మనం చేయలేము. అది అమెరికా ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, ఇండియా ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. అవన్నీ ఒక పొజిషన్లో పెట్టాలంటే అది చాలా టైం పడుతుంది మ్యాప్. కానీ అలాంటిది అమ్మాయి జస్ట్ ఒక సెకండ్లో కంప్లీట్ చేసి తీసుకొచ్చింది. అయ్యా నాన్నకు అర్థం కాలేదు, ఏంటి ఇంత త్వరగా కంప్లీట్ చేసింది ఏంటని. అప్పుడు పాపని అడుగుతాడు, అమ్మా బంగారం నువ్వు ఎలా కంప్లీట్ చేసావమ్మా ఇదంటే, డాడీ ఏమి లేదు డాడీ, నువ్వు ఆ పక్కనున్న మ్యాప్ని గ్లోబ్ను చూసావేమో, వెనక్కున్న సిలువని నేను చూసా. ఆ సిలువ అంతా నేను కరెక్ట్గా పెట్టా. ఏసై సిలువ తెలుసు కదా ఎలా ఉంటుందో, ఆ సిలువ కరెక్ట్గా పెట్టా. ఆ పక్కనున్న గ్లోబ్ అన్నదంతా కరెక్ట్గా వచ్చింది. అంటే ఈరోజు చూడండి, సిలువని నువ్వు కరెక్ట్గా పెడితే లోకం నీకు అందంగా కనపడుతుంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే, ఏసైలోకి వెళ్ళి మనం ఈ లోకాన్ని చూస్తే అందంగా కనపడుతుంది. కానీ ఏసై లేకున్నా నువ్వు ఈ లోకాన్ని చూస్తే పాపంగానే కనపడుతుంది. గాడ్ బ్లెస్.